హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. రోజు చేసే పనైనా కూడా మనకి ఈ బట్టలు మడత పెట్టే పని ఒక్కొక్కసారి బద్ధకంగాను అలాగే విసుగ్గాను ఉంటుంది. ఇలా కుర్చీల్లో కానీ బెడ్ మీద కానీ వేసేస్తూ ఉంటాం కదండి. అవి మడత పెట్టాలంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ పనిని మనం చాలా ఇంట్రెస్ట్గా చేయాలంటే కొన్ని ట్రిక్స్ని ఫాలో అయితే కనుక మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్స్ అనేవి ఊడిపోకుండా చక్కగా ఉంటాయన్నమాట. అలాంటి ట్రిక్స్ని ఈరోజు షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా జాగ్రత్తగా చూసినట్లయితే ఈ టిప్స్ తోటి మీరు కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలాంటి హుడీస్ ఏంటంటే చాలా లావుగా ఉంటాయి, అలాగే ఎన్నిసార్లు మడత పెట్టినా ఊడిపోతూ ఉంటాయి కాబట్టి అయితే వీటి పని కూడా మనకి ఇంకా అవసరం లేదండి. సీజన్ అయితే అయిపోయింది కాబట్టి చక్కగా వీటిని ఎలా మడత పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా వీటికి జిప్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత మధ్యలోకి వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని తీసుకుని హ్యాండ్స్ని కూడా లోపలికి మడత పెట్టేసుకోవాలన్నమాట. ఇంక నెక్స్ట్ క్యాప్ సైడ్ వచ్చేసి క్యాప్ను కూడా మధ్యలోకి ఒకసారి ఈ విధంగా మడత పెట్టుకుని తర్వాత ముందుకు మడత పెట్టి దీని లోపలికి దూర్చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక మనం మడత పెట్టుకున్నట్లయితే ఇది ఇంకా లాక్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. ఫోల్డింగ్ అనేది మనం ఏ విధంగా కూడా విసిరేసినా కూడా అస్సలు ఊడిపోదనమాట. చక్కగా ఒక చోట పెట్టేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. తర్వాత ఈ క్యాప్ మోడల్ షర్ట్స్ ఉంటాయి కదండి, వీటిని కూడా మనం చక్కగా క్యాప్ సైడ్ ముందుకి మధ్యలోకి మడత పెట్టుకోవాలి. తర్వాత ముందుకి వేసుకోవాలి. ఈ క్యాప్ని ముందుకు వేసుకోవాలన్నమాట. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి సైడ్కి ఒక సైడ్న మడత పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా వెనక్కి వేసుకోవాలి. అలాగే రెండవ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుని అలాగే హ్యాండ్స్ని ఇలా ఆపోజిట్గా ఉండేటట్లుగా చూసుకుంటూ పెట్టుకోవాలి. హ్యాండ్స్ని ఈ విధంగానే ఉంచి షర్ట్ని ముందుకి మడత పెట్టుకోవాలి. తర్వాత ఆపోజిట్ వైపు పై వైపుకి వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుని ఒకవైపు ఇలా లోపలికి పెట్టేసుకుని రెండో వైపును కూడా తీసుకుని ఈ లోపలికి దూర్చేసుకోవాలి. అంతేనండి, చక్కగా లాక్ అయిపోతుంది అనమాట. మనకి ఈ షర్ట్ని కూడా మనకి కదిపినా కూడా ఊడిపోకుండా ఉంటాయి ఫోల్డింగ్స్ అనేవి. ఇలా మడత పెట్టుకుని కబోర్డ్లో పెట్టుకున్నట్లయితే ఒక షర్ట్ తీసినప్పుడు మరొక షర్ట్ ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట. అన్ని షర్ట్స్ని కూడా ఈ మోడల్లో ఉండే షర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ కానీ హాఫ్ హ్యాండ్స్ కానీ క్యాప్ ఉన్న షర్ట్స్ కానీ అన్నిటినీ కూడా చక్కగా ఈ విధంగా లాక్ వేసుకున్నట్లుగా మనం పెట్టేసుకున్నామంటే ఇంకా ఊడిపోకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అలాగే చిన్న ఫోల్డింగ్లో చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం మడత పెట్టుకునేటప్పుడే చక్కగా ఈ విధంగా మడత పెట్టుకున్నట్లయితే కబోర్డ్స్ అనేవి అస్తమానం సర్దుకునే పని ఉండదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ప్యాంట్ అయితే ఈ విధంగా మడత పెట్టుకున్నట్లయితే ఫోల్డింగ్ అనేది చిన్నగా ఉంటుంది. ప్యాంట్ని ముందు వైపుకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక కాలు భాగాన్ని తీసుకుని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ప్యాంట్ అంతా కూడా మడత పెట్టుకుని క్రాస్గా ఒక సైడ్ ఉన్న కాలు భాగాన్ని ఈ విధంగా లోపలికి దూర్చేసుకున్నట్లయితే చక్కగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉంటుంది. మడత కూడా చాలా చిన్నగా నీట్గా ఉంటుంది. కబోర్డ్స్లో అన్ని ప్యాంట్స్ని కూడా ఈ విధంగా మనం సర్దుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మరొక ఫోల్డింగ్ వచ్చేసి రెండు కాలు భాగాన్ని కూడా సగానికి ఈ విధంగా పైన వైపుకి మడత పెట్టుకోవాలి. ఇలా చిన్నగా రెండు వైపులు కూడా మడత పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి. బుక్ ఫోల్డింగ్ లాగా అయిపోతుందండి. చక్కగా ఈ ప్రాసెస్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఏది మనకి ఈజీగా ఉందనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఏదైనా ఒక శారీకి కానీ డ్రెస్కి కానీ మనకి కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంటాయి కదండి, దాంట్లోంచి చిన్న పీస్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక బుక్ అయినా కూడా తీసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళ షర్ట్లు మడత పెట్టాలంటే కష్టంగా ఉంటుంది, అంత నీట్గా ఫోల్డ్ అవ్వనమాట. దానికోసం ఏంటంటే ఇలా కార్డ్బోర్డ్ని పెట్టేసుకొని సైడ్స్న ఈ విధంగా పెట్టేసుకున్నామంటే ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు అనమాట. రెండు వైపులు కూడా ఈ విధంగా మడత పెట్టుకుని హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టేసుకొని మడత పెట్టేసుకున్నామంటే నీట్గా మనకి షాప్లో ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తారో ఆ విధంగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ని పెట్టుకున్నామంటే సులువుగా అయిపోతుంది అనమాట. స్పీడ్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. కొంతమందికి అయితే ఇంట్లో ఐరన్ చేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఐరన్ చేసుకుని ఈ విధంగా మడత పెట్టుకున్నామంటే ఒకసారి పని అనేది అయిపోతుంది అనమాట. మరొక ఫోల్డింగ్ చూద్దామండి. షర్ట్ని ఇలా వెనక వైపుకి వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని స్ట్రైట్గా ఆపోజిట్ సైడ్ రెండింటిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కింద భాగాన్ని ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఫ్యాన్ ఫోల్డింగ్ పెట్టేసుకుని సైడ్స్కి పెట్టేసుకున్నామంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా చేసుకుని కొత్త ట్రిక్స్ తోటి మనం మడతలు పెట్టుకున్నట్లయితే ఎక్కువ శ్రమ అనిపించదు, ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందన్నమాట.
ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం మడత పెట్టుకున్నట్లయితే మనకి బోరు కొట్టకుండా ఉంటుందన్నమాట. ఇదే మరొక మోడల్లో చూపిస్తున్నానండి. హ్యాండ్స్ని ఇంతకుముందు ఏ విధంగా అయితే స్ట్రైట్గా పెట్టుకున్నామో ఆ విధంగా పెట్టుకుని తర్వాత 2 సైడ్లు కూడా నార్మల్గా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏబీసీ ట్రిక్ అండి. ఇది మీకు చూపించడం కోసం ఈ విధంగా నేను ఏబీసీడీలు రాశానమాట. 1 2 3 కూడా పెట్టుకోవచ్చు. టీషర్ట్ని ఈ విధంగా నార్మల్గా సెట్ చేసుకున్న తర్వాత ఏ వచ్చేసి ఇలా మిడిల్లో అంటే షోల్డర్కి స్ట్రైట్గా మిడిల్లో పెట్టుకోవాలి. బి వచ్చేసి షోల్డర్ పార్ట్ దగ్గర పెట్టుకోవాలి. సి వచ్చేసి కిందన వైపు దానికి స్ట్రైట్గా. ఈ 3 కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి. అలాగే మనం 1 2 3 తీసుకున్న మధ్యలో వచ్చేసి 1 అనేది ఉండాలి. 2 అనేది మనకి షోల్డర్ పార్ట్ దగ్గర ఉండాలి. 3 వచ్చేసి కిందన వైపు ఉండాలి. ఇవి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవడం కోసం నేను చూపించింది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం పెట్టానన్నమాట. ఒక హ్యాండ్ తోటి ఏ అని పెట్టాం కదండి మిడిల్లో, అక్కడ పెట్టుకోవాలి. మరొక హ్యాండ్ తోటి బి, అలాగే అదే హ్యాండ్ తోటి సి అంటే కిందన వైపు ఇలా పట్టుకుని రెండవ వైపుకి మడత పెట్టేసుకోవాలి. అంతేనండి, చక్కగా చాలా ఈజీగా టీషర్ట్ని మడత పెట్టేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇదే విధంగా మడత పెట్టుకోవచ్చు. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మధ్యలోనూ అలాగే రెండో హ్యాండ్ తోటి షోల్డర్ దగ్గర, అదే హ్యాండ్ తోటి కిందన వైపు పట్టుకుని ఈ విధంగా ఒకసారి మడత పెట్టేసుకోవచ్చు. వీడియోని జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కుర్తీని కూడా మనకి ఇందాక షర్ట్కి ఏ విధంగా అయితే అట్ట ముక్కను కానీ లేదంటే ఇలా ఒక బుక్ను కానీ పెట్టేసుకుని ఈజీగా మనకి సైడ్స్ని మడత పెట్టేసుకున్నామంటే చాలా సులువుగా అయిపోతుందండి. ఈ విధంగా నీట్గా మడత పెట్టుకున్నట్లయితే ఐరన్ చేసినట్లుగా ఉంటాయండి. నేను ఆల్రెడీ శారీస్ని కూడా ఏ విధంగా మడత పెట్టుకుంటే మనకి ఎక్కువ బట్టలు అనేవి బీరువాలో సర్దుకోవచ్చు అనేది నేను 2 వీడియోస్ అనేవి షేర్ చేశానండి. ఒకసారి ఆ 2 వీడియోస్ని కూడా చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను. ఈ వీడియోలోని ట్రిక్స్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.